గట్టిగా హల్లెలూయా. ఇంగ్లీష్లో ఉంది, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ రైచియస్నెస్ ఫర్ దే విల్ బి ఫిల్డ్. హల్లెలూయా. అంటే దాని అర్థం తృప్తిపరచబడను పడుదురు అన్న మాట దగ్గర ఫిల్డ్ అనే మాట రాయించారు. అనగా నింపబడుదురు. దేవుని స్తోత్రం. నింపబడుదురు. తెలుగు తరచులో తృప్తిపరచబడుదురు అని రాయించారు. కానీ అసలైన మరి పదాన్ని మనం చూసి ధ్యానం చేసినట్లయితే ఫిల్డ్ అంటే నింపబడుదురు. కేవలం ఉన్నదాంట్లో సంతృప్తి పడడం మాత్రమే కాదు, సంతృప్తిగా ఉన్నదాంట్లో మరి బ్రతుకుతూ ఆక్రమాలు చేయకుండా నీతిగా నిజాయితీగా బ్రతికే వారిని బట్టి దేవుడు ఆనందించి వారిని సర్వైశ్వర్యంతో కూడా నింపే దేవుడు. దేవునికి స్తోత్రం. వారికి పొదుపైన వాటిని కూడా అందించే దేవుడు అంటాడు. దేవునికి మహిమ. అయితే ఈ నీతి కొరకు ఆకలి దప్పులు ఏంటి? నీతి కొరకు ఆకలి దప్పులు అనగా ఏంటి? సంగటి కోసం ఆకలి దప్పులు మనకు తెలుసా? నీటి కోసం ఆకలి దప్పులు నాకు తెలుసు. నీటి కోసం కాదు కానీ నీటి కోసం ఆకలి దప్పులు. నీటి కోసం దప్పిగా కలిగిన వారు ఎంతమంది అంటే అందరూ ఎన్నోసార్లు మీకు దాహమైందా? ఎన్నోసార్లు ఆకలైందా? నీటి కొరకు, ఆహారం కొరకు ఎలాగైతే ఆకలి అవుతుందో నీతి కొరకు కూడా, నిజాయితీ కొరకు కూడా, పరిశుద్ధత కొరకు కూడా ఆకలేస్తే దాన్ని నీతి కొరకు ఆకలి దప్పులు పడడం అంటారు. దేవుని ఇలాంటి మేము ఎప్పుడు చూడలేదండి. ఎప్పుడు మాకు తెలియదు. మాకు వేసే ఆకలి ఉంటే ఒకవేళ మాకు బాగా ఆకలిస్తే, నేను బాగా ఆశపడితే, ఒకవేళ బట్టల కోసం ఆశపడతాం, మందు తాగే వారి మీద సారా కోసం ఆశపడతాం. కానీ నీతి కొరకు ఆశపడడం ఏంటి? మంచిగా బ్రతకడం కొరకు దత్తి కావడం ఏంటి? మంచిగా బ్రతుకుతాం, మంచిగా ఉంటాం. కొంచెం సమయం అందుకోసం హల్లెలూయా. 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 అందుకని దప్పికయ్యేంత, ఆకలయ్యేంత నీతి కొరకు ప్రాకులాడటం ఏంటి అని మీరు అనొచ్చు. యేసు ప్రభు ఈ లోకంలో జరుగుతున్నప్పుడు ఆయన నోటి వచ్చిన మాట మరొకసారి మనం దిగలిగితే ఆయన అన్నాడు, శాస్త్రుల నీతి కంటే, పరిశుద్ధుల నీతి కంటే మీ నీతి అధికము కానీ అనగా పరలోక రాజ్యంలో ప్రవేశింపని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ కాలంలో శాస్త్రులు, పరిశీలన ఉండేవారు. మన భాషలో చెప్పాలంటే పాస్టర్స్. ఆ కాలంలో ధర్మశాస్త్రం బోధించేవారు. శాస్త్రులు అనగా శాస్త్రం బాగా చదివినవారు. పరిశీలనగా మందిర పరిశీలనలో ఉండేవారు. వారికి సహకరించేవారు. వారిని చాలా గొప్పగా చూసే పరిస్థితి. ఒక శాస్త్రం అంటే పక్కన ఉంటారు. ఇప్పుడు కూడా శాస్త్రం పరిశీలన ప్రత్యేకంగా చూసే పరిస్థితి. వారు అందరిలో నీతిమంతులు వారే అని ప్రజలు వారిని ఒక రకంగా కొలిచే పరిస్థితి. వారు కూడా మేము అందరికంటే గొప్పవారిని భావించే పరిస్థితిలో ఉండేవారు. ఆ సమయంలో యేసుప్రభువు మీరు గొప్పవారిగా నీతిమంతులుగా ఎంచుకున్న ఈ శాస్త్రులు, పరిశీలన నీతి కంటే మీ నీతి అధికం కాయలా మీకేం లేదు పరలోకం. కేవలం వాక్యమేది బయలుచండి, కేవలం పాటించి, కేవలం ప్రార్థన చేసి పాటలు పాడి వెళ్ళిపోతే సరిపోదు. నీతి కొరకు, ఏ నీతి కొరకు? స్వనీతి కొరకు కాదు, దైవ నీతి కొరకు. దేవునికి స్తోత్రం. దైవ నీతి కొరకు ఎవరైతే ఆకలి తప్పులు
పరిస్థితుల్లోనూ, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఆశ కలిగి దేవుని వైపు చూసుకుంటారో పరలోక రాజ్యం వారిది. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో వారు తృప్తిపరచబడతారు, వారు నింపబడతారు. దేవునికి మహిమ కలుగుగాక. ఎందుకంటే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని యొక్క నీతి కొరకు నిలబడమే, ఆశపడమే, ఆకాశించడమే, నీతి కొరకు ఆకలి కలిగి తప్పడం. దేవునికి స్తోత్రం. నా జీవితంలో ఏది జరిగినా నేను దేవుని నీతిని నెరవేరుస్తాను అని ఒక బలమైన దృఢమైన తీర్మానం అనుకుంటేనే మనము సంతృప్తిగా ఆయన ఇచ్చి జీవితంలో నింపబడడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నోనా సుఖం లేని వారు ఉంటారు. మంచి పాటలు మనకు తెలుసు. ఐశ్వర్యం పొదుగే లేదు, కుటుంబంలో కలవే లేదు. ఐశ్వర్యం పొదుగే లేదు, కుటుంబంలో కలవే లేదు. అయినా ఎందుకో నెమ్మది లేదు, అయినా ఎందుకో నెమ్మది లేదు. సమాధానం పొదువైనది నాలోన, సమాధానం పొదువైనది. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారిన, కష్టాలే తీరిన, కారణం నీవేనయ్యా. యేసయ్యా, కారణం నీవేనయ్యా. హల్లెలూయా. ఐశ్వర్యం ఎంతమంది ఉంది, కలెక్టర్లు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, కానీ నెమ్మది చాలా మంది ఉండదు. డబ్బున్న నెమ్మది ఉండదు, పిల్లలు చక్కగా ఎదుగుతున్న నెమ్మది ఉండదు, సంతోషంగా విందులు చేసుకుంటున్న నెమ్మది ఉండదు. కారణం ఏంటంటే వాళ్ళు కేవలం ఈ లోకమైన నీతి కొరకు ప్రయాసపడే వారే కానీ దేవుని యొక్క నీతి కొరకు ప్రయాసపడడం అనేది తెలియదు. దైవ నీతి అంటే ఏంటో వారికి తెలియదు. ఏంటి దైవ నీతి? ఒక ముక్కలో చెప్పండి. దైవ నీతి అంటే ఏంటి అని అడిగితే నాకు నా అవగాహనలో నుంచి, నాకు దేవుడు ఇచ్చిన జ్ఞానంలో నుంచి, నా జ్ఞానంలో నుంచి నేను కనిపెట్టి చూసి అర్థం చేసుకున్నది ఏంటి ఒక ముక్కలో చెప్పాలంటే, కష్టం వచ్చిన, నష్టం వచ్చిన, విషాదం కలిగిన, దుఃఖం కలిగిన, దేవుడు నా జీవితంలో అనుమతిస్తున్నాడు కనుక నేను దేవుడిని మహిమపరుస్తాను అనే నిర్ధారణతో రావడమే దేవుని నీతి నెరవేర్చడం. దేవునికి స్తోత్రం. దీనికి కష్టంలో, దుఃఖంలో, శ్రమలో, శాపంలో ఇది నా దేవుడు నా జీవితంలో అనుమతించాడు కనుక ఇందులో నేను నా దేవుడిని మహిమపరుస్తాను. అంతే. ఇంకొక మాట, ఆకర్షణలోను, బలహీనతలోను, జారిపోయే పరిస్థితుల్లోను, వ్యసనంలో వెంటాడబడుతున్న పరిస్థితుల్లోను ఇది కూడా నా దేవుడు నా జీవితంలో అనుమతించాడు, ఇందులో కూడా నేను నిలబడి నా దేవుని మహిమపరుస్తాను అని ప్రార్థనే దైవ నీతి. హల్లెలూయా. అదే నీతి. నేను గురించి నీతి లేదు. నువ్వు నీతి మొదలుగా పక్కన ఏం చేయాలయ్యా? ధ్యానం చేస్తాం. దరిద్రమైన అయ్యా ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలను నెరవేరుస్తున్నాను. ధర్మశాస్త్రం అంతటి బాబు అయితే నీతి మంత్రుడే అన్నాడు. కానీ ఒకటి మాత్రం, ఈ రాజ్యంలో ఈ ఆకాశంలో చేతులతో ఆత్మలను రోజులు బాగున్నాడు. దేవుడు ఎవరు నీతి మంత్రులు ఇచ్చాడు? నీతి మంత్రులు ఎవరు అడిగితే ప్రభు ఏమన్నాడు? ఒకడు యెరూషలేము నుంచి ఎరుకోకు వెళ్తుండగా మొక్కలు చెదిరి చిట్టాడు. అక్కడ పరిచయం వచ్చాడు, శాస్త్రం వచ్చాడు, చూసుకెళ్ళాడు, మంచి సమయం వచ్చాడు, అని ఆదరించాడు. దేవునికి స్తోత్రం. ప్రతికూల పరిస్థితి అయినా కొన్ని విషయాల వరకు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం వరకు, దేవుని కోసం నిలబడడం వరకు వాటన్నిటినీ నువ్వు తీసుకోగలిగితే, తీసుకుని నిలబడగలిగితే అప్పుడు దేవుడు నేను నీతి మంత్రులుగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నీతిమంతుడు అయిపోతారా? దేవుని స్తోత్రం. అలా దేవుడు పంపిస్తున్న ప్రతి పరిస్థితుల్లో దేవునికి మహిమకరంగా నిలబడితేనే నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. నేను క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక ఆకర్షణ వచ్చినప్పుడు, పాపం చేసే ఒక అవకాశం వచ్చినప్పుడు నువ్వు పాపం చేసేసి ప్రభువా నన్ను క్షమించయ్యా, నా శరీరం సహకరించలేదయ్యా, నేను తప్పు చేసిన ఇందులో ఎలా తప్పించుకోవచ్చు అడిగితే అది నీకు ముందు లక్షణం కాదు. దేవుడికి ఆ అవకాశం వచ్చినప్పుడు నువ్వు పాపం చేయకుండా నిలబడితే, దాన్ని రివ్యూట్ చేస్తే, దాన్ని ఎదిరిస్తే, దాన్ని ఖండిస్తే ఈ ఆకర్షణ బాగుగా ఉంది. ఈ ఆకర్షణ లోనంతా చాలా సంతోషంగా కలుగుతుంది. అందులో కూడా అది వద్దకు నేను నిలబడతాను. కారణం నేను నీతి కొరకు ఆకలి బతుకులు దేవతాలను నిలబడితే అప్పుడు నిలబడతాం. దేవుని ప్రాణంతో శక్తితో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నిలబడతా. యెహోవా ఆశలను, యెహోవా ఆకర్షణను తిరస్కరించి, రిజెక్ట్ చేసి, ఇగ్నోర్ చేస్తూ దేవుని నీతి కొరకు, దేవుని మహిమ కొరకు ఎవరైతే బతుకుతాడో వాడే నీతిమంతుడు. ఒక అవకాశం వస్తుంది, ఇది తప్పు చేస్తే ఈ సంతకం పెడితే నీకు 10 లక్షలు ఇస్తాము. ఒక అవకాశం. ఈ సంతకం పెడితే నీకు 10 లక్షలు ఇస్తాము. 10 లక్షలు తీసేసుకుని అందులో 1 లక్ష రూపాయలు పాస్టర్ దశభాగం చేస్తే నేను పాపం చేయకుంటాను. నేను తీసేసుకుని 1 లక్ష రూపాయలు దశభాగం ఉపయోగపడతాను. దేవుడికి నీతిమంతుడు ఇష్టం. నువ్వు లక్ష్యాలు తెచ్చావు నాకు తెలియదు, కానీ ఎవరు తెలుసు? ఎవరు తెలుసు? నిన్ను అనీతిమంతుల జాబితాలో పెడతాడు. కానీ నీతిమంతుల జాబితాలో ఎవరికి రిజెక్ట్ చేయాలి. దేవుడి వరకు నిలబడతాయి. కష్టాల్లో, దుఃఖాల్లో, షాపుల్లో, భయంకరమైన శ్రమలో కూడా నువ్వు దేవుని వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. అవకాశం వచ్చింది కదా, ఇది చేస్తే పాలన వస్తుందని తప్పు చేయకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చాలా మంది అలాంటి అవకాశం మీకు ఇచ్చినప్పుడు దేవుని దగ్గర ఏం చేయాలి? రిజెక్ట్ చేయాలి. ఏం చేయాలి? రిజెక్ట్ చేస్తే చాలుకోలేకపోతావు. అయినా పర్వాలేదు, నేను నీతి కొరకు గలవాడని, ప్రమోషన్ కొరకు కాదు అని నిలబడితే అది తగినది. దేవునికి ఇష్టం. నువ్వు ఎక్కడో పనిచేస్తూ ఉంటావు, ఏ కాలేజీలో చదువుతూ ఉంటావు, భయంకరమైన రోజులు. ఈ రోజుల్లో దేవుడికి విడాలి. ఎలా నిలబడాలి? దేని కొరకు నిలబడాలి? చాక్లెట్ కోసం నిలబడాలా? డ్రెస్ కోసం నిలబడాలా? ప్రమోషన్ కోసం నిలబడాలా? స్థలం కలిసి వస్తుందని నిలబడాలా? లేదా ఈ కష్టం పోరాడగలుగుతుందని నిలబడాలా? ఈ కష్టంలో ఆదుకుంటాడే, ఈ తప్పు చేస్తే ఆదుకుంటే నిలబడాలా? తెలుసు. నా చిన్నలో నా స్నేహితుడు తండ్రి చనిపోయాడు. తల్లి 3 పిల్లల్ని ఎలా పెంచాలి, పెంచడానికి కష్టమైపోతుంది. మక్కలేని భార్యని ఎలా చూసుకోవాలో మనకు తెలుసు. నలుగురు ఆ మీద ఆశిస్తుంటారు, ఎలాగైనా సాధించుకోవాలి. ఎవరో ఒకరు పెద్ద వచ్చాడు. ఒక రాత్రి ఆ బిడ్డ చూస్తాడు. చిన్న వయసు, స్కూల్కి వెళ్ళే వయసు. ఆ బిడ్డ హృదయంలో లేకపోలేదు, మా అమ్మ ఏంటి ఇలా రాసి ఏం జరుగుతుంది అంటే ఇంటి నుంచి పారిపోయాడు. మళ్ళీ రావాలి ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు. నీతి కొరకు నిలబడితే మీ బిడ్డలను ప్రయోజనంగా చేస్తాను. దేవునికి స్తోత్రం. అవినీతి మార్గంలో వెళ్ళవా, దారిలో వెళ్ళవా, నిన్ను చూస్తూ పెరుగుతున్న నీ బిడ్డలు అదే అదవుతుందా? ఎంత కష్టమైనా దేని కొరకు పోరాడాలి? చూడండి, యోగులను చూడండి. బైబిల్లో నీతి కొరకు గుర్తొచ్చే వ్యక్తి యోగు. అతను కలిగిన కష్టాలు మనకు తెలుసు. ఏం బాగుంటున్నాడు?
వెయ్యాలి తప్ప ఏమి కదా అతనికి రోజు భార్య మాత్రమే ఆస్తంతా పోయింది, ఐశ్వర్యం పోయింది, 10 మంది 7 కొడుకులు పోయారు, 2 కూతుళ్ళు పోయారు, మనవాళ్ళు పోయారు, మనవాళ్ళు పోయారు, అంతా అది కాదన్నట్టుగా ఆరోగ్యం కూడా పోయింది. ఏమీ లేదు, అది కాదన్నట్టుగా 3 వచ్చారు, ఆదరించడానికి వచ్చి నెత్తి పొడుస్తున్నారు, 3 చుట్టూ కూర్చున్నారు. అప్పుడు యోగా 11వ అధ్యాయం 15వ వచనం చూడండి. 11వ అధ్యాయం 15వ వచనం. ఎందుకు నాకు తెలిసిన మాట్లాడుతున్నాయి, యెహోవా తెలుసుకున్నాను, చాలా మాట్లాడుతున్నాయి, కానీ అందుకంటే చాలా శ్రేష్టమైన మాట్లాడుకుని నాకు కనబడింది. చూడండి 13వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరచును. ఏం డేరింగ్ స్టేట్మెంట్, ఎంత కష్టం మాట్లాడాల్సిన మాట్లాడేది. అసలు సరిగ్గా పదాన్ని చదివితే నీకు ఖచ్చితంగా చూసుకొని వస్తాయి. ఎవరైనా అంత స్థలంలో ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకే కనిపెట్టుచున్నాను. హల్లెలూయా. ఎవరు మాట్లాడగలుగుతారు? చచ్చిపోయిన ఉడిపోయిన ఒక్క శవం లాంటి పరిస్థితులు ఆడ చెప్పాలంటే యోగు గారు అలాంటి పరిస్థితుల్లో ఏమంటాడు? ఆయన నన్ను చంపేసిన, ఏంటంట, ఆయన నన్ను చంపేసిన ఒకవేళ నేను ఎవరు కనిపెడతాను? అసలు చంపేస్తే కనిపెడతాం ఎక్కడ కదా కనిపెట్టగలం. చంపేసిన తర్వాత ఏమవుతుందో అని తెలియదు కదా. యోగి యొక్క ఆకాంక్ష, ఆశ ఎంత తీవ్రంగా ఉందంటే, నా దేవుడు నా స్థాయి కూడా వస్తాడు, నా దేవుడు నన్ను నింపుతాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే నేను నీతి కొరకు ఆకలి గలవాడను, నా దేవుడు అన్యాయం చేయడు, నా దేవుడు నా ఆశీర్వాదంతో నింపుతాడు, 2 నింతల ఆశీర్వాదం, నా దేవుడు నా తప్పని మొదలుస్తాడని కాన్ఫిడెన్స్ కలిగిన యోగు ఒకవేళ నన్ను చంపినా నేను ఎవరు కనిపెట్టను, ఆయన వస్తాడు, నాకు సహాయం చేస్తాడు, ఆయన వస్తాడు, వాగ్దానాలు నెరవేరుస్తాడు, ఆయన వస్తాడు, నా అప్పులను లేవనెత్తాడు, ఆయన వస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, ఆయన వస్తాడు, నన్ను ఆదరిస్తాడు, ఆయన వస్తాడు, నన్ను ఆదుకుంటాడు, ఆయన వస్తాడు, నన్ను ఏడుకుంటాడు. హల్లెలూయా. చంపేసిన నేను ఆయన ఎదురు చూస్తాను, చంపేసిన చచ్చిపోయిన తర్వాత ఆయన సన్నిధిలో ఉంటానని ఆయన తెలిసిపోయింది. వెంటనే అన్నాడు, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయం రుజువు పరుచుకుంటా. దేవునికి ఇష్టం. అంత ధైర్యం మీకు ఎవరికి ఉంటాడ? నాకేది లేదు. నేను దాడి అన్నాడు, ప్రభు నువ్వు కనిపెట్టి చూసుకెళ్ళాలని ఎవరు ఇవ్వగలరు? యోగి ఎంత కాన్ఫిడెన్స్ అంటే, ఎంత కాన్ఫిడెన్స్. నేను నా నీతి కలిగిన జీవితాన్ని నీ సన్నిధిలో రుజువు చేసుకుంటానైనా దేవుడు చెప్పినాడు. దేవునికి స్తోత్రం. మనుషులతో చెప్పినాడు, నేను రుజువు చేసుకుంటా. నాకు దూషించాల్సిన సమయం వచ్చినప్పుడు నా ప్రభువు దూషించలేదు. ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు విడిచిపెట్టి వెళ్ళలేదు. నా సొంత భార్య వచ్చి చెప్పింది, ఎంత కష్టం పడతావయ్యా, నీ దేవుడిని దూషించి చచ్చిపో. నేను దూషించవా? దేవునికి స్తోత్రం. అన్ని శ్రమలలో కూడా నా దేవుని కొరకు నిలబడ్డా. దేవునికి స్తోత్రం. వచ్చేది నాకు ఎంతో తెలిసిన, పోయింది నాకు ఏది పోయిందో తెలిసిన, నేను ఎవరిని చూస్తున్నాను? అది విశ్వాసం, అది నీతిమంతుని లక్షణం. దేవునికి స్తోత్రం. అన్ని కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధంగా పట్టడానికి ప్రయత్నం చేయడం కాదు. ఏమి లేనప్పుడు, అన్ని కోల్పోయినప్పుడు కూడా, లేదా ఏదో వస్తుందని తెలిసినప్పుడు, ఏదో వస్తున్నప్పుడు, నీ జోబు నిండుతున్నప్పుడు అక్కడ ఉంచాక నాకు ఇది వద్దు. చాలా ఓటికి నోటు తీసుకున్నాడు ఎవరు నీతిమంతుడు కాదు. వాడు ఖచ్చితంగా
మీకు సిగ్గుంటే, మీరు నిజంగా దేవుని రకంలో కడగబడితే, మీరు దేవుని విడలైతే, సాతాను కొట్టకపోతే, సంతానం కాకపోతే డబ్బులు వద్దాను సవాల్ నిలబడితే రాష్ట్రంగా నిలబడి కోసం సిగ్గులు జీవించదు. అవకాశం వచ్చినప్పుడైనా నీతిగా నిలబడడానికి నించో, దేవునికి స్తోత్రం. అప్పుడు చూడు దేవుడు నిలబడతాడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని కోసం ఒక చిన్న విషయం నిలబడితే దేవుడు ఎంతో పొంగిపోతాడు తెలుసా. చూడండి, చిన్నప్పుడు చాలా ఆడతారు పిల్లలు. ఇంటికి బంధువులు వచ్చినప్పుడు చిన్నపిల్లలు వాళ్ళ అమ్మ తెలిసినట్టు, వాళ్ళ నాన్న తెలిసినట్టు అంటున్నట్టు వస్తే ఆ చిన్నప్పుడు అని చెప్పి ముందు ముందుగా మధ్యలో అడ్డంగా నిలబడుతుంటే నిలబడుతుంటే ఇదంటే నన్ను మురిసిపోతాడు. ఎంత మురిసిపోతుంది నా బంగారు తెలియే నాకు ఏమవుతుందన్నా మామూలు విడుదల. దేవుడు కూడా అలాగే సాధారణ ఆకర్షణ ముందుకు తెస్తున్నప్పుడు, పాపములను పడేయడానికి ఒక ఆకర్షణ తెస్తున్నప్పుడు, అవినీతి పరునిగా నేను మార్చే ఒక అవకాశం ఇస్తున్నప్పుడు అది తీసుకోకుండా, అది చేయకుండా నిలబడితే దేవుడు ఎంత మున్సిపల్ తెలుసా, పొడవుకి సవాల్ చేస్తాడు. నా బిడ్డరా దేవునికి స్తోత్రం. సాధారణంగా మనం చేసిన సవాలు వల్లే యోగుకి నీకు కష్టాలు వచ్చినాయి. సాధారణ దేవుని సరిగ్గా కదా యోగు అన్నాడు, భూమి మీద యథార్థవంతులు ఉన్నాడు చూసావా. యోగు అతను దేవునికి స్తోత్రం. అతను యథార్థవంతుడు, దేవుడు సాక్షి పడుతున్నాడు. కారణం యోగు అనేక ఆకర్షణలు వచ్చినాయి. మనం చూస్తే ఒక సభలు అంటాడు, కానీ నేను చూడగానే నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. పాపం చేసే అవకాశాలు వచ్చిన యోగుకి, అవినీతి చేసే అవకాశాలు వచ్చిన యోగుకి, అక్రమం చేసే అవకాశాలు వచ్చిన యోగుకి, ధనవంతుడి కనుక పక్కనడి పొలాన్ని కలుపుకునే అవకాశం వచ్చిన యోగుకి, కానీ యోగు అన్నాడు నాకు దేవునికి స్తోత్రం. దేవుని దూషించే సమయం వచ్చింది యోగుకి. అన్నాడు, రే ఈ కష్టాలు బొమ్మలు ఓళ్ళంతా కలిసి ఇది మాత్రమే కాదయ్యా, నా దేవుడు నన్ను చంపేసిన ఈ జీవితం నా ప్రభుత్వానికి దేవునికి స్తోత్రం. నా దేవుడు నన్ను చంపేసిన, ఎంతకంటే ఎక్కువ అప్పుల్లోకి, ఎంతకంటే ఎక్కువ రోగంలోకి, ఎంతకంటే పెద్ద సమస్యలోకి నా దేవుడు నన్ను నడిపించిన నేను ఆయన వస్తున్నాను. దేవునికి స్తోత్రం. నేను ఆయన కోసం నిల్చున్నాను. నిల్చున్నాను ఒక పాట చాలా అవసరం. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. చాలా గొప్ప పాట. ఇది తెలుసా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంగ్లీష్ భాష మాట్లాడే ప్రతి క్రైస్తవులకు వచ్చిన పాట, ప్రతి సండే స్కూల్లో నేర్పించే పాట. చాలా యూట్యూబ్లో పడితే I have decided to follow Jesus అని పడితే కొన్ని వందల వేల దర్శనం అవుతాయి. ఆ పాట ఎవరు రాసినారు, ఎలా పుట్టింది అంటే ఎవరికి అంటే పాట వచ్చేది. ఆ పాట పుట్టింది ఎక్కడ తెలుసా, మన భారతదేశంలో పుట్టింది. దేవునికి స్తోత్రం. భారతదేశంలో క్రైస్తవ రాష్ట్రం చూడండి, ఇది కంప్లీట్గా పూర్తి క్రిస్టియన్ మెజారిటీ. మణిపూర్, మణిపూర్ సగంగా డైరెక్ట్ క్రిస్టియన్స్ ప్రాంతాలు. వారంతా కాశీ అనే అడవి జాతి తెగకు సంబంధించిన వారు. కాశీ కాశీ అంటే ఆ కాశీ కాదు, KHASI కాశీ. కాశీ కాశీ అనే అడవి జాతికి సంబంధించిన అడవిలో వెళ్ళి అడవి ప్రజలు అంతా. అయితే వెల్ష్మన్ అనే ఒక వేల్స్ చూపిన మిషనరీ గారు అంటే విలియమ్స్ వారు 1900 శతాబ్దంలో ఎర్లీ ప్రాంతంలో 1890 ఆ సమయంలో భారతదేశంలో ఉన్న ఈ ప్రాంతాలు నాగాలాండ్, మిజోరాం, ఈ ప్రాంతాలన్నింటిలో శ్రీపురి, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా వారు సువార్త ప్రకటించాలని నిర్మాణించుకుని వచ్చి అడవిలో సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రతి జాతికి కూడా అడవి ప్రజల జాతికి ఒక లీడర్ ఉంటాడు, ఒక పెద్ద
ఆ తెగకి ఒక గురువు ఉన్నాడు, అడిగి జాతి వాళ్ళు ఏదో మర్చిపోయింది. ఆ ట్రైబ్స్ మ్యాన్ అతను వచ్చాడు, హెచ్చరించాడు, చంపేస్తామన్నాడు, వెళ్ళిపోమన్నాడు. అయితే వీరు పట్టుకోవాలకుండా సువార్త ప్రకటించారు. ఎట్టకేలకి అందులో నుంచి ఒక్క వ్యక్తిని రక్షించగలిగారు. ఇందులో నుంచి ఈ అడవి జాతి, ఈ కాశీ ప్రజలలో నుంచి ఒక వ్యక్తిని రక్షించగలిగారు. ఆ మిషనరీ విలియమ్స్ గారు కాశీ అనే భాష మొట్టమొదటిగా లిపిని తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. దానికి లిపి లేదు, లిపి ఉంది. ఆ కాలంలో ఆయన లిపిని తయారు ఆ భాషను అర్థం చేసుకుంది. ఇంగ్లీష్ మ్యాన్ ఇక్కడ ఉన్న అడవి జాతి భాషను అర్థం చేసుకుని దాన్ని లిపి తయారు చేశాడు. దేవుడికి మహిమకరంగా సువార్తను ప్రకటించడానికి, దేవుడి గురించి చెప్పడానికి, వాళ్ళ వైపు చాలా మంది వీలుగా ఉండడానికి. అలాగే ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు. ఆ అడవి జాతికి సంబంధించింది. ఆ ట్రైబ్స్ మ్యాన్ వచ్చి జాతి పెద్ద వచ్చి ఆ జాతి పెద్ద వచ్చి గర్వించాడే, నువ్వు ఆ పరాయి దేశంలో దేవుడిని ఆరాధించడం విడిచిపెట్టకపోతే నీ బిడ్డలో చంపేస్తాను వాటికి ఇచ్చాడు. అప్పుడు ఏమన్నాడంటే, నా ముందు సెలవు ఉంది, నా వెనకాల బిడ్డలున్నారు, మీరంతా ఉన్నారు, నేను సెలవుని అనిపిస్తాను. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్ అన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పినట్టుగా నేను బిడ్డలను చంపిస్తాను, చెప్పినట్టుగా బిడ్డలను చంపిస్తాను. అప్పుడు వచ్చాడు మళ్ళీ, ఇప్పటికైనా నీ పరిస్థితిని మార్చుకో, నీ బిడ్డలు తెచ్చితే నీ కొమ్మ నీ భార్య చంపేస్తాను, ఆ దేవుడు ఆనందించుకో. మన అడవిలో ముందు శిలువ ఉంది, నా వెనకాల నా భార్య ఉంది, నేను శిలువలో వస్తున్నాను, నో టర్నింగ్ బ్యాక్ అన్నాడు. దేవునికి స్తోత్రం. భార్య చంపేస్తాడు. చంపేసి మళ్ళీ వచ్చాడు, నువ్వు ఒక్కడ మారకపోతే నీలాగా మామూలు లేకపోతే ఉంటాడు. నువ్వు నాకు చాలా ఇష్టమైనది, పిల్లల్ని భార్యని పోగొట్టుకున్నావు, బాధ లేదు, ఇంకొక భార్యని చేసుకోవచ్చు, మళ్ళీ పిల్లలు కావచ్చు. ఆ దేవుడు విడిచిపెట్టాడంట. అన్నాడట, నా ముందు శిలువ ఉంది, వెనక నా ప్రాణం ఉంది, నో టర్నింగ్ బ్యాక్ అన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థంగా చంపేస్తాడు, అర్థంగా చచ్చిపోయాడు. ఇదంతా గమనిస్తున్న ఈ అడవి జాతి ఘోరమైన ప్రజలు అతను చచ్చిపోయిన సంవత్సరం నుంచి ఒక్కొక్కరు నడుస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే చంపాడో ఆ ట్రైబ్స్ మ్యాన్ అతను కూడా ప్రభుత్వం ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ రాష్ట్రాలన్నీ ప్రభుత్వం ఇస్తున్నాయి. దేవునికి స్తోత్రం. అదే రాష్ట్రాలండి, మీరు ధైర్యంగానండి. ఒక్క వింటాడు, నో టర్నింగ్ బ్యాక్ నన్ను బ్యాక్కి తిరగను. దేవునికి స్తోత్రం. నా బిడ్డలు చచ్చిన వెనక్కి తిరగను, నా భార్య చచ్చిన వెనక్కి తిరగను, నేను చచ్చిన వెనక్కి తిరగను. యోబు పెడితే నా దేవుడు నన్ను చంపినాను. నేను ఆయన కొరకు 3 రాష్ట్రాల రక్షణ, ఒక అడవి బిడ్డ వెనక్కి తిరగడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఈ సంగతి ఎవడో చాక్లెట్ అయితే పాపం చేస్తావా, ఎవడో డ్రెస్ కొనితే పాపం చేస్తావా, ఎవడో ప్రమోషన్ అంటే పాపం చేసేస్తావా, ఎవడో ఆశిస్తే పాపం చేసేస్తావా, ఎవడో డబ్బులు ఇస్తారంటే ఒక డబ్బు వేసుకుంటావా, ఎవడో డబ్బులు ఇస్తారని పిలుస్తారంటే మందులు మానేస్తావా, ఎంగేజ్మెంట్ అంటే చర్చి మానేస్తావు, పెళ్ళి అంటే చర్చి మానేస్తావు. ఒక్కడు నిలబడ్డాడు, ఎన్ని రాష్ట్రాలు? 3 రాష్ట్రాలు రక్షణ తెచ్చాడు. తెలుసా, ఆ వ్యక్తి పేరు లేదు. మీరు కావచ్చు స్టోరీ కదా, ఏదో ఒక ఫోటో మిగిలినట్టు ఆ మిషనరీ తీసిన ఒక ఫోటో అతను భార్య, వాళ్ళు ఎవరు బతికలేదు. ప్రభు నమ్మకం ఇంకా బైబిల్లో మానవాళ్ళు నేర్చుకుంటారు, బైబిల్లో మానవాళ్ళు కూడా తెలియదానికి. కానీ తెలిసింది ఒకటే, క్రీస్తునాథుడు చనిపోయాడు, నేను ఆయన కొరకు బ్రతకాలి, అంతే. దేవునికి స్తోత్రం. అందుకంటే ఏం తెలియదు, ఏం తెలుసు? క్రీస్తునాథుడు చనిపోయాడు, నేను ఆయన కొరకు బ్రతికితే క్రీస్తు మళ్ళీ వస్తాడు, నన్ను ఎదుర్కొంటాడు, ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు, ఆయన కొరకు బ్రతికించుకుంటాడు, ఆయనతో ఉంచుకుంటాడు. ఆ ఒక్క సువార్త అంతే. అది ఏం లేదు, ప్రకటన తెలియదా మనకి, సువార్త తెలియదా మనకి, లేక తెలియదా మనకి, కారణంగా తెలియదు, రాసంగా తెలియదు, కేంద్రంగా తెలియదు, సాధన తెలియదు, ఏం లేదు. అసలు ఆ భాష చెప్పలేదు.
చూసుకున్నాను, ప్రభు నా గురించి చనిపోయాడు, నేను ఆయన కోసం బతకాలి. నా ముందు సిలువలే, నా వెనకాలన్నీ ఉన్నాయి, నేను సిలువనే చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సిలువ చెంత చేరిన నాడు, నువ్వు సిలువ చెంత చేరవా? సిలువను చూస్తూ ముందుకెళ్ళే ప్రభు అన్నాడు, సిలువను చూడడం కాదు, సిలువను మోసుకుంటూ వెళ్ళు. దేవునికి స్తోత్రం. నువ్వు మోసుకుంటే నీకు దగ్గరికి ఉంటుంది, నా త్యాగం నీకు అర్థమవుతుంది, నువ్వు చేయాల్సిన త్యాగం అర్థమవుతుంది. నీకు మధ్యలో ఏం వచ్చినా సరే నా గుర్తాన్ని వెళ్తావు. దేవునికి స్తోత్రం. నువ్వు రిజెక్ట్ చేస్తావు. ఆ పోయేవాడు ప్రాణాన్ని రిజెక్ట్ చేశాడు, యోగు గారు ప్రాణాన్ని రిజెక్ట్ చేశాడు. తెగించి అంటాడు, మీరు కదా నా దేవుడు నన్ను చంపిన. దేవునికి స్తోత్రం. ఆయన నన్ను చంపేసిన, నేను ఎవరి కోసం చదువుతాను? ఆయన కోసం కనిపెడతాను. నా ఆఖరి శ్వాస వరకు ఆయన వస్తాడని నేను చూస్తూనే ఉంటాను. దేవునికి స్తోత్రం. అదే కుమారుడు కూడా రాసుకున్న కీర్తన 42వ అధ్యాయం, కీర్తన 42వ అధ్యాయం 1 వచనం, దుప్పి నీచి వాళ్ళ కొరకు ఆశపడినట్లు దేవాన్ని కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొచ్చున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొచ్చున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చాను? ఆయన సన్నిధిని దుప్పి నీటి వారు ఆశించున్నట్లుగా నా ప్రాణం నా దేవా కడిగినాను. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆశ ఉంటే, దేవుడు ప్రశ్న ఉంటే నీకేమనిపిస్తుంది తెలుసా? ఒక పూట భోజనం చేయబోతే 2 ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంటే, అబ్బా చేస్తున్నాడా, హాస్టల్ తిన్నాడు, 12:30 వదిలేస్తాను. దేవుడికి నువ్వు ప్రతిసారి, ఎడబాటు కొడుతున్న ప్రతిసారి నిజంగా నువ్వు నీతి కొరకు ఆగలేటప్పుడు కనబడిపోతే నువ్వు దేవుడికి స్తోత్రం. నువ్వు ఎవరితో మాట్లాడలేదు, ఎందులో ఇన్వాల్వ్ అవ్వలేదు, ఏ స్నేహాన్ని కొనసాగించలేదు. నేను నా వారి చెప్పడం చాలా స్నేహాలు, చాలా మంచి స్నేహాలు, చాలా లాభసాటిమైన స్నేహాలు కేవలం దేవుడికి మమ్మల్ని దూరం చేస్తున్నాయి, లోపల మాలో చేరుతుందనే ఉద్దేశంతో నేను చాలా మందిని తెంపేస్తాను, చాలా మందిని వదలను, చాలా మందిని నేను తక్షణంగా కట్ చేశాను. తద్వారా మేము నీ మీద ప్రేమ పెడితే దేవుడి మీద ప్రేమ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడిని పూర్ణాత్మతో ప్రేమిస్తున్నాను. ఒకవేళ నీ మీద ప్రేమ మమ్మల్ని దేవుడికి దూరం చేసేస్తే, లోకాన్ని తీసుకొచ్చి మనకు పెడితే ఆ ప్రేమ మాకొద్దు. దేవుడికి స్తోత్రం. ఆ సహవాసం మాకొద్దు, ఆ స్నేహం మాకొద్దు, ఆ బంధుత్వం మాకొద్దు. ఇలా ఎవరైతే నిలబడతారో వారు నీతి పరపాటినప్పుడు దేవుడికి స్తోత్రం. దేవుడికి దూరం చేసే కన్నా ఆయన చాలా దేవుడు దూరం అయిపోతామని తెలుసు, అయినా సరే ఎవరు చేస్తాడు? యోబు అంటాడు, నేను రానందుకు అడగని చెప్పినా సరే రావాలని ప్రాంతాలు. దేవుడికి స్తోత్రం. నా దేవుడి కోసం నిలబడతాను. అపోయాడు అన్నాడు, నో టర్నింగ్ బ్యాక్. దేవుడికి స్తోత్రం. నువ్వు లక్షించు, నా భార్య పోయిందని టర్నింగ్ బ్యాక్, నా బిడ్డ పోయిందని టర్నింగ్ బ్యాక్, నా కళ పోయిందని టర్నింగ్ బ్యాక్. అన్నీ పోయినాయి, అన్నీ పోయినాయి. అప్పటికి చుట్టుపక్కల ఎవరంటారండి? నేను బుద్ధిలేని ఉంటాను దగ్గర ప్రశాంతంగా బతకే అవడు దైవం అనుకుంటున్నట్టే. అడిపోయాడు, బిడ్డలు పోయారు, వాళ్ళ భార్య పోయాడు, బుద్ధిలేనోడురా అని ఆ సమయంలో ఉన్నోడు అనేవాడు. ఆడు బతుకుంటే ఏమంటాడు? ఆడు ఇష్టమాడు గోధుమ గింజ భూమిలో పడి చాలా ఉంటే అది ఎలాగా అనేవాడు. బుద్ధిలేనోడు పని చేశాడు. ఈరోజు చూస్తే
వచ్చింది? 3 రాష్ట్రాలను నడిపిస్తున్నాడు ఆ రక్తం. దేవునికి స్తోత్రం. 3 రాష్ట్రాలుగా ఆ రోజుల్లో నేను కాదు క్రైస్తవ రోజుల్లో ఆయన చంపినా సరే ఆయన కలిపి కూడా అన్నట్టు దేవునికి స్తోత్రం. మనుషులు చంపుతాను అంటే నిలబడలేవా? వద్దనుకోలేవా? నాకు నా దేవుడు కావాలనుకోలేవా? పడదావా? సముద్రా అనగలవా? లక్షగా ఓటించిన ప్రభుత్వం విడిచిపెట్టాడు. 10 ఓటించిన ప్రభుత్వం విడిచిపెట్టాడు. సత్తా కలిగిన మొగ్గులు ఎవరున్నారు ఇక్కడ? సత్తా కలిగిన ఆడవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఎవరైనా? అందరూ దొంగలేరు, అందరూ పిలుకోలేరు, అందరూ వేషగారులేనా? ఇలా ఉంటే కొరదండి. రగిలితే ఒక నిప్పుదనం రగిలితో దేవునికి స్తోత్రం. ఆంతరికతో నీతి కొరకు నీ హృదయంలో రగిలిపోతూ బతుకో. పాపం చేయడానికి అవకాశం వచ్చినా తేజించి బ్రతుకు. దేవుని సహాయం అడుగు. బలహీనతలో ప్రభుత్వ బలం పొందుకో. ప్రభుత్వ స్నేహం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా నిలబడలేవా? నేను నిలబడలేకపోతున్నానండి. నాకు అవినీతే కావాలి, నాకు అక్రమే కావాలి, నాకు వాళ్ళతోనే స్నేహాలు కావాలి, నాకు ఒకరికంతా వాళ్ళకే నేను కావాలంటే మొదలు మానేసుకుంటాను, కావాలంటే నీ దగ్గరికి రావడం మానేస్తాను, హాస్టల్ వద్దనుకుంటాను, ప్రార్థన మానేసుకుంటాను. నాకు లోపే కావాలంటావా? ఇంకా 2 పాటల మీద అడుగులు వేయండు వెళ్ళిపోతాను. గల్తీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గల్తీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఏకము జీవించు వాడను నేను కాను, క్రీస్తే నాయను జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరము జీవించుచున్నాను, నేను ఇప్పుడు శరీరము జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వల్ల జీవించుచున్న దేవునికి స్తోత్రం. ఈ మాట చెప్పగలరా? నేను జీవించట్లేదండి, ఇప్పుడు చచ్చిపోయాను. నాలో ఎవరు జీవిస్తున్నారు? నా బ్రతుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైన అది నాకెంతో మేలు. నా బ్రతుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైన అది నాకెంతో మేలు. ఇదిగో నా ఒంటికి బ్రతుకుట చావైతే ఇప్పుడు నేను శరీరంలో జీవిస్తున్న జీవితం క్రీస్తు నామమున చనిపోవడం వలన వచ్చినది. దేవునికి స్తోత్రం. అది మా కాదు, అది నా కాదు. మీరు అన్నది నా జీవితం నాదనుకున్నా కాదు. క్రీస్తులో నీకున్న ఈ జీవితం అనేది కాదు. క్రీస్తుని కొరకు చనిపోయి నీకు ఇచ్చినది. దేవునికి మహిమ కలుగునుగా. నేను బ్రతకమంటున్నాను. అవసరమైన ప్రాణమైన ఇచ్చి బ్రతికేలాగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం.
చూడండి, ఒక సంఘం నేను చూపిస్తాను. 2 వచ్చే 8 వచ్చే 2 వచ్చే 8 వచ్చే 2 వచ్చే 8 వచ్చే స్మరణలో ఉన్న సంఘము దూతకిలాలు రాయును మొదటి వాడను కడపట్టి వాడనైంది మృతుడై మరణ బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా నీ శ్రమను దరిద్రతను ఎదురు అయినను నీవు ధనవంతుడివే. యూదులను చెప్పుకొచ్చు యూదులు కాక సాతాను సమాజం వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. నీకు పొందబోవు శ్రమకు భయపడను. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో మొదలని చెరలో వేయబోతున్నాడు. ప్రతి దినము శ్రమలు మరణము వరకు నమ్మకముగా మరణము వరకు ఆ పదం దగ్గర ఎదుర్కొన్నట్లు వెళ్ళాలి. ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటము. ఒక సంఘం గురించి ప్రశంసిస్తూ రాస్తున్నాడు. స్మరణలో ఉన్న స్థానం, స్మరణ అనే ఊరిలో ఉన్న ఒక దేవుని స్థానం, దేవుని స్థానం అంటున్నాడు. నీ శ్రమ నాకు తెలుసు, నీ దరిద్రం నాకు తెలుసు. అంటే అర్థం ఆ సంఘము పేద సంఘం. అంటే సంఘంలో ప్రతి ఒక్కడు అప్పులు పాలైనవాడే, పేదవాడే, డబ్బు లేనివాడే, ఆకలితో ఆలోచించేవాడే, తిండికి లేనివాడే, నమ్మకాలు తిండికి లేదు. సంఘం అంతా అదే సంఘం. నీ శ్రమను దరిద్రతలు నాకు తెలుసు, అయినా నీవే ధనవంతులు అంటున్నాడు. మీరే ధనవంతులు, ఎందుకంటే మీరు నీతితో ఆకలి దొరుకులు కలిగి ఉన్నారు అంటూ ప్రభు అంటే నీ శ్రమ వచ్చి బయటికి తీసుకొస్తా నేను అన్నట్లు ఎవరు తెలుసు. చూడలేదా, నీకు కలుగు నీవు పొందబోవు శ్రమలకు ఇదే కాదయా, ఇదే కాదమ్మా సంగమా, శ్రమలమ్మ సంగమా, నువ్వు ఇంకా శ్రమలు పొందుకుంటావు. నిన్ను తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. నీ సంఘంలో ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి చెరసాల పెడతారు. అయినా భయపడద్దు, నీకు నేను ఏమిస్తాను, జీవ కిరీటం ఇస్తాను. నీతో అంటే మా బాబాయ్ చచ్చిపోయి వచ్చి జైలు చూసాడు. ఎక్కడ 2 కోట్ల తిండి లేదు, పట్టు లేదు, ఇక్కడ కూడు లేదు, ఓటు లేదు, ఇక్కడ ఏమి లేదు, అయినా సరే ఇంటికి బతకడం ఏంటి అని స్మరణలో ఉన్నారు. ప్రభా మాకు తెలియని పేదరికం కాదు, మాకు తెలియని శ్రమ కాదు, ఎంతకంటే ఎక్కువ శ్రమ వచ్చినా మమ్మల్ని చంపిన నిలబడటం అయ్యా సంఘంగా నీ కొరకు నిలబడటం, మాకు నువ్వు ఇచ్చే జీవం కిరీటము, మాకు విశ్వాసంగా మేము అక్కడ సంతోషంగా ఉంటాం. మేము బతికిన రోజు కష్టపడమే కానీ నిన్ను విడిచిపెట్టాం. నా సంఘం గురించి ప్రత్యేకంగా రాయించాడు. నీకు జీవం కిరీటం స్మరణలో సంఘమా. ఈరోజు మాటలు ఉంటాడా, బయటపల్లి సంఘమా, నీ దరిద్రం నాకు తెలుసు, నీ వ్యాపారం నాకు తెలుసు. ఇంకా నేను శ్రమలో నెట్టేస్తాను, ఇంకా మిమ్మల్ని అప్పుల్లో నెట్టేస్తాను, ఇంకా మిమ్మల్ని రోగం పని చేస్తాను, ఇంకా మిమ్మల్ని జైల్లో వేయిస్తాను, నేను మీరు బాధపడకండి, నీకు జీవ కిరీటం ఇస్తానని దేవుడు మీతో చెబితే మీరు ఎంతమంది నిలబడతారు? ముఖ్యంగా క్రైస్తవులైన విశ్వాసులకు ఏం లేదంటే విశ్వాసం లేదు. ఏంటి విశ్వాసం? ఏంటి విశ్వాసం? ఉండాల్సిన విశ్వాసం 2 విషయాలు గట్టిగా మాట్లాడుకోవాలి. ఈ జీవితం చేస్తున్నారు. 2 ప్రభుత్వం నాకు ఎంత జీవం లేదు. ఈ 2 బలంగా మాట్లాడుకున్నాయనుకో నేను ఎవరు కూడా కావాలి. మొట్టమొదటి ఈ జీవితం శాశ్వతం కాదు. అంటే ఏంటి? ఈ అప్పు శాశ్వతం కాదు. అప్పు ఉంటుందేమో నేను గమనిస్తాను. నువ్వు చేసిన అప్పు ఉంటుందేమో, నువ్వు ఉండవు. కాబట్టి నీకు అప్పు శాశ్వతం కాదు. ఈ
ఈ ఆరోగ్యం శాశ్వతం కాదు. ఆరోగ్యం శాశ్వతం అందరూ తెలుసు. ఈ డబ్బు శాశ్వతం కాదు. డబ్బు ఉండడం ఉండవు. ఎమ్మెల్యే పోతాడు, ఎంపీ పోతాడు, అడుగు తినేవాడు పోతాడు. ఎమ్మెల్యే గారి ఉన్నతంగా ప్రభువే చూడడు, సీఎం గారి ఉన్నతంగా ప్రభువే చూడడు. క్రీస్తు కొరకు నీతితో ప్రతికుడికి రాబోతున్న జీవితంలో జీవన కిరీటము. నువ్వు అది నమ్మితే, అది తెలుసుకుంటే ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా శాశ్వతం కాదనమాట. నా ప్రభుత్వ నిత్య జీవితం శాశ్వతం రెండవది. నా ప్రభుత్వ నిత్య జీవితం శాశ్వతం నువ్వు బలంగా నమ్మితే ఏదైనా ఉందనుకుంటావు. ఎంత సింపుల్గా ఉందనుకుంటావు. ఉన్న ప్రయాణం కాదనుకుంటావు. ఏది ఉందనుకుంటావు. డబ్బు లెక్క కాదు నీకు, ఆరోగ్యం లెక్క కాదు, నీకు స్నేహితులు లెక్క కాదు, బంధువులు లెక్క కాదు, ప్రేమ లెక్క కాదు, శరీర సుఖాల లెక్క కాదు. ఇదిగో నా క్రీస్తు యుగ యుగాల రాజ్యం వెళ్ళబోతున్నానని స్పష్టంగా కనుక నీకు తెలుసుంటే, నా కొరకు యుగ యుగాల పోతుందని నువ్వు అర్థం చేసుకుంటే, దేని కొరకు ప్రాబ్లం, దేని కొరకు పరిగెడతావు, దేని కొరకు గడువు ఉందనుకుంటావు, దేని కొరకు నీతులు ఉందనుకుంటావు. వద్దనుకోలేవు. ఆ రాజ్యంలో దేవుని చిత్తం నెరవేర్చుకున్నవాడు ఏ ధైర్యం ఉందనుకుంటావు. ఈ రెండు నీకు అర్థమైంది. అదేంటాడు, నువ్వు పొందబో శ్రమల గురించి భయపడకు, హల్లెలూయా. బాధపడకు, భయపడకు, ఏదో జరుగుతుంది అని బెదిరిపోకు. ఈరోజు క్రైస్తవ సంఘాలు దేవుడి బిడ్డలందరూ ఈ విషయం తెలుసుకోవాలి. బెదిరిపోవడం మీ వంతు కాదు. దేవునికి స్తోత్రం. అమ్మో ఏమైపోతుందో, ఇక రాబడుతున్న ఏమైపోతుంది, ఎంతమంది శాఖలు చంపేస్తున్నారు, ఎంతమంది శాఖలు కొట్టేస్తున్నారు, సంఘాలు కూర్చేస్తున్నారు, చర్చిలు పగలగొడుతున్నారు, ఏమైపోతుందో భయపడేవాడు క్రైస్తవుడు. ఏదైనా అయిపోయి చచ్చిపోయి, హల్లెలూయా. తర్వాత నీకు ఒక లోకం ఉండేది. ఆ లోకంలో ఎవరు కలపలేడు. అక్కడ చావు లేదు, అక్కడ కన్నీరు లేదు, అక్కడ దుఃఖం లేదు, అక్కడ శ్రమ లేదు, అక్కడ ఆకలి లేదు, అక్కడ దప్పిక లేదు. నిత్యము సంతోషం, నిత్యము రాజ్యం వెళ్తాం. దేవునికి స్తోత్రం. దీని ఎందుకు నమ్మకం, దీని ఎందుకు విశ్వాసం లేకపోతే, దీన్ని రూఢికలు నమ్మలేకపోతే క్రైస్తవుడిగా జీవించిన ఆశ. ఎంతమంది రూఢికలు పొందుతున్నారు? నా ప్రభుత్వం ఉండడానికి వెళ్తున్నాను, నా ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి వెళ్తున్నాను, నా ప్రభుత్వ పరిపాలించడానికి వెళ్తున్నాను. ఈ లోకంలో ఎప్పుడు నా జీవితంలో పోయినా ఐ డోంట్ కేర్, నో టర్నింగ్ బ్యాక్. నేను వేరు తీరడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను వెనకుడికి ఏమో వాడు ఎంత పెద్ద మొగుడైనా వాడిని, వాడు ఎంత రౌడీషుడైనా, ఎంత నాయకుడైనా, ఆడెవరైనా సరే కానీ ఆడు మనిషి, నేను మనిషి. గాడిది తెస్తే నా ప్రాణం తెస్తాను, నా ప్రాణం కొడుతుంది. దేవుని మహిమ. ఆయన దిగి వచ్చినట్టు ఎవడైనా ఉండదా? ఎవడగాడు భూమి మీద ప్రభు ఇచ్చేది. ఇక్కడ ఎవరైనా అంతకంటే పెద్ద పదవి, అంతకంటే పెద్ద పోస్టు, అంతకంటే పెద్ద ధన్యత భూమి మీద ఎవరైనా, అంతకంటే పెద్ద అవార్డు భూమి మీద ఎవరైనా ఎక్కడైనా ఉందా? జీవకిరీటం కంటే పెద్ద పెద్ద ధన్యత ఎక్కడుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దేవుడు ఇచ్చే జీవ కిరీటం యుగ యుగాలు నాకు అలపైన. దేవునికి స్తోత్రం. యుగ యుగాలు జీవితం కోసం విందే ఎలా వింటాక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోజులు మంచిది కాదు. సద్వినియోగం చేసుకోవాలి. సమయం ఏంటి సద్వినియోగం చేసుకోవాలో తెలుసా? నీతిగా నిలబడి నాపగలను. కానీ పర్వతాలున్నావా? నీతిగానే బ్రతికితేనే పాపం. దేవుని స్తోత్రం. కోటికి నోటుంటేనే పాపం, లాంఛన పోతేనే పాపం, లాంఛన తీసుకోకపోతేనే పాపం. నీతి కొరకు పరిశుద్ధతను తాకట్టు పెట్టకపోతేనే పర్వాలేదు. శరీరంతో పోరాడి గెలిస్తేనే పర్వాలేదు. దేవుని కోసం కనిపెట్టుకుని ఉంటేనే పర్వాలేదు. ఆయన చాపడానికి వచ్చిన సన్నిధిలో నీ నిజాన్ని రుజువు పరుచుకున్నోడిగా పాల్గొను. దేవునికి స్తోత్రం. అలా బతుకుతే బతుకు దేవుడు నింపుతాడు, సకలేశ్వరుడు నింపుతాడు, ఆత్మీయ ఈవుడు నింపుతాడు. స్మరణలో ఉన్న సకల ధనవంతుడే
ధనవంతుడు అంటున్నావు, మళ్ళీ శ్రమవంతుడు అంటున్నావు. చూడా, నువ్వు ధనవంతుడివి, యుగ యుగాలకు ధనవంతుడివి. 70 సంవత్సరాల కష్టాలు ఒకటి ఇబ్బంది ఏదని ప్రభు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోజంతా గుడ్డిలా సాగి 30 రోజులు గుడ్డిలా సాగిగా చేసి ఎన్ని రోజులు చేత కోసం చేస్తాం? ఎన్ని రోజులు చేత కోసం? సింపుల్ గా 30 రోజులు గిన్నెలు కొడుతావో, డ్యూటీ చేస్తావో, పాఠాలు చెప్తావో, వ్యాపారం చేస్తావో, ఏం చేస్తావో 30 రోజులు కష్టపడి తిరుగుతావు. ఒక్క రోజు జీతం కోసం అంతేనా? ఆ జీతం ఎంత ఉంటుంది? ఉంటుందా? 2 రోజులు ఉండదు. అలా తీసుకుంటారు జీతం, అలా పెట్టారు. ఒక్కరోజు జీతం కోసం 30 రోజులు కష్టపడుతున్నాం. ప్రభు అంటాడు 7 లక్షల ఇంటూ ఇన్ఫినిటీ యుగాల జీవితం, అసలు చావు లేని జీవితం, సంతోషమైన జీవితం కోసం 70 ఏళ్ళు శ్రమ కూడా తప్పే. కష్టం లేదు, ఇబ్బంది ఏముంది? చేయాలంటే సుఖపడదు. రాజ్యం చేయడానికి ఆయన ప్రాణం పెట్టే దేవునికి స్తోత్రం. అక్కడ నీ కోసం సిద్ధపరుస్తాడు. అన్ని బిల్డింగ్ కనబడ్డా నేను నిలుచున్నాను మీ పరమైన స్థలము, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని అని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. దైవసేవకులు మిగులుతున్న వేద ఏదైనా ఉందంటే దరిద్రాన్ని క్రైస్తవులు కూడా ఎవడైనా పరిగెడ ఆడికి చేతులు చదువుతా పరిశుద్ధతను తాకట్టు పెట్టుకుని, సాక్ష్యాన్ని తాకట్టు పెట్టుకుని, ఆడితో పాటు వీడు కూతురు మాట్లాడి, ఆడితో పాటు వీడు కేకలేసి, ఆడితో పాటు వీడు బాగా చేసి దేని వల్ల ఏంటంటే ఒక్క పూట రోజున వరకు ఒక్క పూట పూటి కొరకు జాస్తత్వంలో ఉన్న ఆశలు మీలో ఎవరైనా కలగడం చూసుకోవడానికి సంఘంలో రాయిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్క పూట పూటి కొరకు ఎవరైనా పరిశుద్ధత నీరు అనుకుంటున్న దట్టి వాళ్ళ దరిద్రులు ఎవరైనా మీరు ఉన్నారని చెక్ చేసుకోండి. పర్వత రాజ్యం సమర్పిస్తుంది, అన్నిటికీ అంతం సమర్పిస్తుంది. ఇక్కడ వచ్చేసి క్రియలకి చేరుకోండి. మన క్రియలు బిడ్డ నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి బ్రతకండి. అది మీకు ఇవ్వబోయే మహిమయుత ఎప్పుడు శ్రమలు ఎన్నదగినవి. అట్టి కృప మీలో ప్రతి ఒక్కరికి ప్రభావాన్ని పెంచుకున్నారా, మనలో ప్రతి ఒక్కరికి ప్రభావాన్ని పెంచుకున్నారా. మోహించిన ప్రార్థన ప్రభు మాట్లాడే ప్రతి మాట జ్ఞాపకం. దేవుని కొరకు నీతి కొరకు పడిన యోగు వలె, ఆ కోడి వాడి వలె